వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక నర్మద అయితే వేదవతితో ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా వేదవతి మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ధీరస్ చెప్పినట్టుగా ప్రేమ నర్మద కాళ్ళకి అడ్డం పెట్టడంతో ఒక్కసారిగా నర్మద పడిపోతుంది. అలా పడిపోవడంతో నర్మద కాళ్ళకి బలంగా దెబ్బ తగులుతుంది. అమ్మా అంటూ కింద పడిపోయిన నర్మద గట్టిగా అరవడంతో ఇంకా వెంటనే వేదవతి మనసు అస్సలు తట్టుకోలేదు. ఇక వెనక్కి తిరిగి నర్మదని చూస్తుంది. కానీ నర్మద మాత్రం కాలికి దెబ్బ తగలడంతో చాలా బాధపడుతూ ఇక చేతిని కాళ్ళని రుద్దుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ప్రేమ అయితే అయ్యో అక్క అంటూ దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్ అయితే ప్రేమని వెళ్ళనివ్వకుండా చేతిని వెనక్కి లాగి ఆగు, ఎందుకు కంగారు పడతావు? ఇప్పుడు మా అమ్మ నర్మద అనుకుంటూ ఎలా దగ్గరకు వస్తుందో చూడు అని చెప్పడంతో ఇక వేదవతి మాత్రం నర్మదని చూసినా సరే చూసి చూడనట్టుగా అక్కడి నుంచి మోహం తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వేదవతి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అయ్ బాబోయ్, ఇదేంటి? ఈ నర్మదకి దెబ్బ తగిలినా సరే అత్తయ్య గారు ఏం మాట్లాడలేదు. ఈవిడికి వీళ్ళ మీద బాగానే గట్టిగా కోపం వచ్చినట్టుంది. దీన్ని మనం అస్సలు వదలకూడదు. ఇంకాస్త ఆర్జం పోసి ఈ గొడవని ఇంకాస్త పెద్దది చేయాలి. జీవితంలో ఈ నర్మదని దగ్గరికి రానివ్వకూడదు. అలాగే మేనకోడలు ముద్దుల కోళ్ళు ఈవిడ గారి మీద కూడా ఏదో ఒకటి చేసి అత్తయ్యకి దూరం చేయాలి అంటూ ఇక వల్లి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక నర్మదని ప్రేమ ధీరజ్ ఇద్దరు పైకి లేపి ఒక దగ్గర కూర్చోపెడతారు. ఇక నర్మద అయితే ప్రేమని చూసి, మీరు ఏం చేసినా సరే అత్తయ్య మనసు మారదు. అత్తయ్యకి నా మీద చాలా కోపం వచ్చింది. ఇక అత్తయ్య గారు నన్ను జీవితంలో క్షమించరని అర్థమైపోయింది. అయినా ఏం చేస్తాం, సాగర్ చేసిన పనికి నాకు ఇట్లాంటి శిక్ష తప్పదు అని అనుకుంటూ నర్మద చిన్నగా కొంటుకుంటూ తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక కొంతసేపటికి రామరాజు చాలా బాధగా ఇంటికైతే వస్తాడు. ఇక వేదవతి అయితే రామరాజుని చూసి, ఎవండి, ఏంటండి అప్పుడే వచ్చేశారు? మీరు షాప్లో వసూళ్ళకి వెళ్ళారని వల్లి చెప్పింది అని అంటుంటే, బుజ్జమ్మ బాగా తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పడంతో, ఏమండి ఏమైందండి అలా ఉన్నారేంటండి అని అంటుంటే, ఇక తిరుపతి అక్క అది అన్నయ్య అని అంటుంటే, తిరుపతి అక్కడ జరిగింది ఇక్కడేం చెప్పొద్దని చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ దాని గురించి ఇంట్లో కూడా పెడుతున్నావు అని అంటుంటే, ఇక వేదవతి అయితే ఏమైందండి, అసలు బయట ఏం జరిగింది? మీరు వసూళ్ళకి వెళ్ళారని వల్లి చెప్పింది. నేను మీరిక అన్నీ మర్చిపోయి బయట వాళ్ళతో బయటకి వెళ్ళారని ఎంతగానో సంతోషించాను. కానీ ఇంతలోనే ఇలా బాధపడుతూ మీరింటికి రావడం నాకెందుకో కంగారుగా ఉంది. చూడండి, అక్కడ ఏం జరిగిందో చెప్పకపోతే నా మీదొట్టే అని చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళిద్దరినీ నిలదీస్తుంది. ఒక్కసారిగా రామరాజు, భుజమా ఏంటిది బుజ్జమ్మ, చిన్నపిల్లలాగా ఇలా ఒట్టులు వేసుకోవడం ఏంటి అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతిని అడుగుతూ ఉంటాడు. ఇక తిరుపతి అయితే చెప్తానక్క, చెప్తాను. అసలు ఏమైందంటే బావ నేను బయట షాపులకి వసూళ్ళకి వెళ్ళాం. అక్కడ సేనాపతి అన్నయ్య అలాగే భద్రావతి అక్క బావని చాలా అంటే చాలా మాటలు అన్నారు. అలాగే బావని అవమానించారు. పైగా బావ బయటికి రాకూడదని, అలాగే అలాంటి కూతురు అలాంటి కొడుకు ఉండడం నువ్వు ఇంకా బతుకున్నావేంటి అంటూ రకరకాలుగా బావని అవమానించి మాట్లాడారు అంటూ ఇక తిరుపతి అయితే జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా వల్లికి భయం మొదలవుతుంది. ఎందుకంటే అమూల్య ఇంటి నుంచి లేచి వెళ్ళిపోవడానికి కారణం వల్లిని అన్న సంగతి ఇక వల్లి గుర్తు చేసుకుని, అయ్ బాబోయ్, ఇప్పుడే నేను సంతోషంగా ఉన్నాను, కానీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా గొంతుకు చుట్టుకునేలా ఉంది. ఇప్పుడు మావయ్య గారు
అమూల్య విషయం గురించి మాట్లాడితే నర్మద ఇప్పటి వరకు జరిగిందంతా మనసులో పెట్టుకుని తను ఈ నేను చేసిందంతా బయట పెట్టేస్తుందా అంటూ ఇక వల్లి భయపడుతూ ఉంటుంది. కానీ నర్మద మాత్రం బయటికి రాలేక ఇక గదిలో నుంచి తొంగి తొంగి చూస్తుంది. ఇక జరిగిందంతా విన్న ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతారు. ఇక ప్రేమ అయితే బాబాయ్ మావి గారిని అంతలా అవమానిస్తే నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు, వాళ్ళని అక్కడ నిలదీయాల్సింది అని అంటుంటే ఇక రామరాజు అయితే ఏమని నిలదీయాలమ్మా చెప్పు, ఏమని నిలదీయాలి, వాళ్ళన్న దానిలో తప్పేమీ లేదు కదా, పీటల దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోయింది, అమూల్య ఈ నాన్న గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది, ఇక ఇదిగో వస్తున్నాడుగా వీడికి నా రైస్ మిల్లులో మూటలు మోయడం నామోషిగా అనిపించింది, ఏకంగా చెల్లి పెళ్లి కోసం ఇచ్చిన డబ్బునే దొంగతనం చేసి ఉద్యోగాన్ని కొన్నాడు, వీడు చేసింది తప్పు కదా, మరి ఇట్లాంటి కొడుకునా కన్నా ఏ తండ్రైనా సరే ఇటువంటి అవమానాన్ని అనుభవించాలి అని అనుకుంటూ ఇక రామరాజు అయితే చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వేదవతి అయితే ఆ ఎదురింటి వైపు చాలా కోపంగా చూస్తుంటే రామరాజు బుజ్జమ్మ కాఫీ తెమ్మన్నాను కదా తీసుకురా అని అనడంతో తెస్తున్నానండి అంటూ ఇక ఏడుస్తూ కాఫీని కలుపుతూ ఉంటుంది. ఇక నర్మద అయితే కాలికి దెబ్బ తగిలినా సరే కుంటుకుంటూ ఇక కిచెన్లోకి వెళ్తుంది. ఏడుస్తున్న వేదవతిని చూస్తుంది. అత్తయ్య మీరేం బాధపడకండి, చూడండి ఈరోజు మావయ్య గారిని అవమానించిన వాళ్ళే రేపు వాళ్ళు చేసిన తప్పులకి మావయ్య గారిని క్షమాపణ అడుగుతారు అని అంటూ ఉంటే ఇదంతా మీ వల్లే కదా జరిగింది, మీరు చేసిన పని వల్లే కదా ఈరోజు మీ మావయ్య గారు అలా నలుగురిలో తలదించుకుని రావాల్సి వచ్చింది, ఇంకా ఏం మిగిలిపోయిందని నా దగ్గరకు వచ్చి నచ్చ చెప్తున్నావు, ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను ముట్టుకోవద్దు అని అనుకుంటూ ఇక దూరంగా నెట్టేసి అక్కడి నుంచి ఇక వేదవతి అయితే వెళ్ళిపోతుంది. అలా నెట్టడంతో మళ్ళీ ఇక నర్మద కాస్త తూలిపోయి పడిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే గదిలో ఉన్న విశ్వక్ ఇక ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. ఇదంతా తెలుసుకున్న అమూల్య అయితే చాలా కోపంగా ఇక విశ్వక్ దగ్గరికి వెళ్తుంది. ఇక విశ్వక్ అయితే అమూల్యని చూసి ఏంటి ఈరోజు నేను పిలవకుండానే వచ్చావు నా గదిలోకి, అంటే నువ్వు మనసు మార్చుకున్నావా, నాకు సరెండర్ అయిపోతావా అని చెప్పి ఇక విశ్వక్ అయితే అమూల్యతో పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతూ ఉంటాడు. ఇక అమూల్య విశ్వక్ మాటలకి చాలా కోపంగా విశ్వక్ దగ్గరికి వెళ్ళి విశ్వక్ చెంప చెల్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా విశ్వక్ మెంటల్, నీకేమన్నా మెంటలా, నేనేం చేయలేదు కదే, ఎందుకే నన్ను ఇలా కొడుతున్నావు అని అంటుంటే ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను, అయినా నేను నిన్ను ప్రేమించానురా, నువ్వు కావాలని నీ వెంట తిరిగానారా, నువ్వే ప్రేమ దోమ అంటూ నా చుట్టూ తిరిగావు, పైగా నన్ను మోసం చేసి నన్ను ఎత్తుకొచ్చి మా నాన్న పరువు తెయ్యాలనుకున్నావు, అంతా చేసింది కాకుండా తిరిగి మా నాన్నని నలుగురిలో అవమానిస్తారా మీ నాన్న మీ అత్త, చూడు ఇప్పుడే వెళ్ళి అందరి ముందు నువ్వు చేసిందంతా చెప్పేస్తాను అని అంటుంటే ఇక విశ్వకైతే పగలబడి నవ్వుతూ పిచ్చిదానా, నేను చేసిందంతా చెప్తే వాళ్ళందరూ కలిసి నన్ను గొప్పగా మెచ్చుకుంటారు, రామరాజు పరువు తీయడం కోసమే ఇదంతా చేశానని నన్ను పొగడతలతో ముంచేస్తారు, అయినా నీకు ఒక చిన్న లాజిక్ అర్థం కావట్లేదా, మీ నాన్న బాధపడ్డం చూసే మా కుటుంబం మొత్తం మీ నాన్నకి అవమానం జరిగిందనేసరికి నేనేదో చేశానని వాళ్ళతో చెప్పాలనుకుంటున్నావు, వెళ్ళు, అలాగే నీ మెడలో కట్టింది తాళి నేను కాదు, నీ అంతటి నువ్వే వేసుకున్నావన్న సంగతి కూడా చెప్పావంటే నీ దరిద్రం నాకు వదిలిపోతుంది అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడుతుంటే నేను అలా ఎందుకు చెప్తాను, ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఇక అమూల్య అయితే ఏడుస్తూ కిందకి వెళ్తుంటే ఒక్కసారిగా విశ్వక్ అయితే ఏంటి ఏడుస్తూ వెళ్తున్నావు, నేనేం చేయలేదు కదా అని అనుకుంటూ ఇక విశ్వక్ అమూల్య వెంటే కిందకొస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అమూల్య ఏడవడం చూసిన పెద్దావిడ అలాగే రేవతి
ఇద్దరు కూడా అమ్మా అమూల్య ఏమైంది అని అంటుంటే అప్పుడే ఇంటికి వచ్చిన సేన అలాగే భద్రావతి కూడా ఇక అమూల్యని చూస్తారు. ఇక అమూల్య అయితే చూడండి అమ్మమ్మ, నేను ఎంతో ప్రేమగా కాఫీ తీసుకుని వెళ్తే కాఫీలో షుగర్ తగ్గింది, కాఫీ ఇలా ఉంది అలా ఉంది అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పైగా పెద్దత్తయ్య చీరని ఐరన్ చేస్తుంటే ఆ ఐరన్ బాక్స్ని చీర మీద పెట్టేసి చీర కాలిపోయేలా చేశాడు. పైగా అది నేనే చేశానంటూ మీ అందరి ముందు చెప్తానని నన్ను నన్ను రకరకాలుగా బెదిరిస్తున్నాడు అని అంటుంటే ఒక్కసారిగా భద్రావతి చీరని చూసుకుంటుంది. ఇక అది కాలి చాలా పెద్ద కన్నం కనిపించడంతో ఒక్కసారిగా భద్రావతి, రేయ్ మీ ఇద్దరూ కొట్టుకు చస్తూ మధ్యలో నా బట్టలు ఏం చేశాయిరా? ఇది ఎంత కాస్ట్లీ శారీనో తెలుసా? ఇది నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసా అని చెప్పి ఇక భద్రావతి అయితే విశ్వక్ని చెడామడ తిడుతుంది. ఇక సేనాపతి దగ్గరకు వచ్చి, మావయ్య గారు మీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ మీ అబ్బాయికి ఏకంగా నా మీద చాలా పగున్నట్టుంది. మీ ఇంట్లో నేను ఏమంటూ అడుగుపెట్టాను, ఈ ఇంటికి కోడలిగానే వచ్చాను కదా, కానీ ఆయన నన్ను ఈ రకంగా హింసలు పెడుతుంటే బయట నలుగురు కూడా సేనాపతి కొడుకు తన భార్యని రకరకాలుగా హింసిస్తున్నాడంటూ మీ గురించే తప్పుగా చెప్పుకుంటారు కదా, అప్పుడు మీ పరువేం కావాలి అంటూ ఇక అమూల్య అయితే సేనాపతిని రెచ్చగొడుతుంది. ఒక్కసారిగా సేనాపతి ఇక విశ్వక్ దగ్గరకు వచ్చి, రేయ్ నువ్వేం చేసినా 4 గోడ మధ్యలో ఉండాలని సంగతి చెప్పాను, నీకు అర్థం కాలేదా? మళ్ళీ ఇలా బయట పంచాయతీ ఏంట్రా? చూడు, ఇంకొక్కసారి ఇట్లాంటి పంచాయతీలు బయట పెడితే ఊరుకునేది లేదు అంటూ ఇక సేనాపతి కూడా లోపలికి వెళ్ళిపోతాడు. అలా భద్రావతి సేనాపతి ఇద్దరు కూడా విశ్వక్ని చెడామడా తిట్టడంతో ఇక విశ్వక్ కోపంతో రగిలిపోతూ అమూల్య వైపు చూస్తాడు. అమూల్య చూడు, మా నాన్నకక్కడ అవమానం జరిగిన ప్రతిసారి కూడా నిన్ను మీ వాళ్ళతోనే తిట్టిస్తూ ఉంటాను, ఇంకొక్కసారి ఇట్లాంటివి చేస్తే ఊరుకునేది లేదు అనుకుంటూ ఇక అమూల్య అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రేవతి అలాగే పెద్దావిడ కూడా, రేయ్ దున్నపోతలా పెరిగావు, పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో కూడా తెలీదా? ప్రేమించడం కాదురా, ప్రేమించిన అమ్మాయిని ప్రేమగా చూసుకోవడం కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇద్దరు చెడమడ తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే కాలుకి దెబ్బ తగిలిన నర్మద కాలు చూసుకుంటూ ఉండగా ఇక వేదవతి అయితే నర్మద కోసం తొంగి నర్మద గదిలోకి చూస్తుంది. ఇంకా నర్మద వేదవతిని గమనించకుండా ఇక ఆ కాలుని చూసుకుంటూ, అత్తయ్య నేను మీ మనసుని ఎంత గాయపరిచానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అమ్మలాగా చూసుకునే మీరు కనీసం నాకు గాయం తగిలిందన్నా సరే పట్టించుకోలేదు అంటే మీ మనసుని నేను ఎంతలా బాధ పెట్టానో తెలుస్తుంది. కానీ ఇదంతా నేను కావాలని చేయలేదత్తయ్య, అది మీరు అర్థం చేసుకుంటే చాలు అని అనుకుంటూ ఇక నర్మద అయితే ఏడుస్తూ తన కాలికి మందు రాసుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక వేదవతి అయితే, ఇదిగో అమ్మాయి చూడు, గవర్నమెంట్ కోడలివి కదా, కాస్త గర్వం ఎక్కువ అనుకున్నాను, కానీ నువ్వు మంచిదానివని తెలుసు. కానీ సాగర్ చేసిన పని వల్ల అక్కడ మీ మావయ్య గారి పరువు ఎంతలా పోయిందో నీకు తెలియందేది కాదు. ఆయన పరువు పోతే మరి ఆయన భార్యగా నాకెంత బాధగా ఉంటుంది. అందుకే నేను కూడా వాడితో పాటు నీ మీద కోపాన్ని చూపించాను. కానీ ఇందులో నీ తప్పేమీ లేదని తెలిసినా వాడు చేసిన పని వల్ల నిన్ను దూరంగా పెట్టాను. అంతేగాని నేనేదో నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటున్నానని కాదు. చూడు ఎంత గాయం తగిలిందో, అయినా చూసుకోవాలి కదా అని చెప్పి ఇక వేదవతి అయితే ఆయింట్మెంట్ని నర్మద కాలికి రాస్తూ ఉంటుంది. ఒక్కసారిగా నర్మద చాలా ఎమోషనల్గా ఇక వేదవతిని హత్తుకుంటుంది. వేదవతి కూడా నర్మదని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ వేదవతిని అలాగే నర్మదని చూస్తారు. అలా చూడడంతో ఇక ధీరజ్, అమ్మయ్య ఇన్ని రోజులు వదిన చాలా బాధపడింది, ఇక వదినకి ఎట్లాంటి బాధ లేదు అని అంటుంటే ఒక సమస్య తొలగిపోయింది, కానీ ఇంకో సమస్య అలాగే మిగిలింది అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతుంటే, ఏయ్ ఏంటే సమస్యలంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అంటుంటే, అవును మరి నువ్వు
అప్పు తీసుకుని కోరు కొంటానని పెద్ద బడాయిలు పోయావు. దాని గురించి మీ గయ్యలక్క, అదే కాదు కాదు అదే మీ బంగారక్క వాళ్ళ ఆయన్ని కలవమని చెప్పాను. కానీ కలవకుండా ఇదిగో ఇలా ఇంటికొచ్చేసాం అని అంటుంటే, హే తింగరి, ఆల్రెడీ నేను బావతో మాట్లాడాను. దానికి బావ ఒప్పుకున్నాడు. కానీ అక్కే ఏం గొడవ చేస్తుందని బావ భయపడుతున్నాడు అని అంటుంటే, ఇక ప్రేమ అవునవును ముందు నుంచి అదేగా అంటుంది మీ గయ్యాలక్క అని అంటూనే, ఇక మళ్ళీ అదే మీ బంగారక్క నిజంగానే ఏం గొడవ చేస్తుందో మర్చిపోయాను. మీ బంగారక్కకి కాస్త బంగారం ఇస్తే చాలు, తను నార్మల్ అయిపోతుంది అని అనుకుంటూ ఇక ప్రేమ అయితే ధీరస్తో ఏదో ఐడియానైతే చెప్తుంది. ఇంకా అందరూ కూడా ఉదయాన్నే వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ ఇక రామరాజుకి వెళ్ళొస్తానని చెబుతూ ఉంటారు. ఇక ఇంతలో నర్మద కూడా రామరాజు దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటుంటే, రామరాజు ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటాడు. ఇక సాగర్ అయితే నాన్నా అని పిలవడంతో ఇక రామరాజు అయితే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుంటే ఉన్నట్టుండి నర్మద స్పృహ తప్పి పడిపోబోతుంది. అలా నర్మద పడిపోతుంటే ఇక వెంటనే రామరాజు నర్మదని పట్టుకుంటాడు. అమ్మా నర్మదా అని పిలవడంతో ఇక నర్మద ఉలుకు పలుకు లేకుండా అలా పడి ఉంటుంది. ఒక్కసారిగా అందరూ కూడా నర్మదని చుట్టుముడతారు. ఇది చూసిన వల్లి, ఏంటి నర్మదా ఇది వీళ్ళందరికీ దగ్గరవ్వాలని ఏదైనా ప్లాన్ చేసిందా అన్నట్టుగా ఇక వల్లి కూడా నటిస్తూ, నర్మదా సెల్లై ఏమైంది అంటూ ఇక నర్మద దగ్గరికి వస్తుంది. కానీ నర్మద కాస్త కూడా ఉలుకు పలుకు లేకుండా అలా పడి ఉండడం చూసి వెంటనే ప్రేమ అయితే కాస్త వాటర్ని తీసుకొచ్చి నర్మద మొహం మీద కొడుతుంది. నీళ్లు చల్లినా సరే నర్మద కళ్ళు తెరవకపోవడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయపడతారు. రేయ్ పెద్దోడా డాక్టర్కి ఫోన్ చెయ్యి అని చెప్పడంతో ఇక చందు అయితే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక కొంతసేపటికి ఒక డాక్టర్ అయితే హడావుడిగా వచ్చి నర్మదని చెక్ చేస్తుంది. ఇక నర్మదకి ఇంజెక్షన్ చేసి బయటకైతే వస్తుంది. రామరాజు గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వల్లి అయితే ఇదేంటిది కంగ్రాట్స్ చెప్తుంది, ఏదో జరిగినట్టు అని చెప్పి ఇక వల్లి అయితే, చూడండి డాక్టర్ గారు, లోపల మా సెల్లాయి కళ్ళు తిరిగి పడిపోతే మీరెందుకు బయటకొచ్చి కంగ్రాట్స్ చెప్తున్నారు అని అంటుంటే, ఎందుకంటే తను ప్రెగ్నెంట్ కాబట్టి తను కడుపుతో ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా చాలా ఆనందపడతారు. ఇక సాగర్ అయితే డాక్టర్ ఏమంటున్నారు అని అంటుంటే, మీరు తన భర్త కదా, కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పడంతో ఇక చాలా ఆనందపడతారు. అలాగే ఇంకా డాక్టర్ గారైతే చూడండి, తను దేని గురించో బాగా ఆలోచిస్తుంది. తను ఇలా బాధపడుతుంటే తన కడుపులో ఉన్న బిడ్డ మీద స్ట్రెచ్ పడుతుంది. చూడండి, తనని జాగ్రత్తగా చూసుకోండి అని అనుకుంటూ డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తను తల్లి కాబోతుందన్న విషయం తెలిసిన వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. కానీ ఇంట్లో అందరూ కూడా నర్మద దగ్గరికెళ్ళి నర్మదని చూసి నర్మదతో ప్రేమగా మాట్లాడుతూ తనని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు. ఇక వల్లి అయితే చాలా కష్టపడ్డాను నర్మదని వీళ్ళ నుంచి దూరం చేయడానికి, తను ఇప్పుడిప్పుడే దూరం అవుతుంది అన్న టైంలో ఇది ఇప్పుడే కడుపుతో ఉండాలా? అయినా ఈ ఇంటికి నేనే మొదటి వారసుని ఇవ్వాలనుకుంటే ఈ నర్మద కడుపుతో ఉండడమేంటి? అసలు దీనికి నేను ఒప్పుకోను, అంత తూచ్ నేను ఒప్పుకోను అంటూ ఇక వల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఇక బయటికి వెళ్ళి భాగ్యానికి కాల్ చేస్తుంది. ఇక భాగ్యమైతే, అమ్మడు ఏంటమ్మడు మీ నాన్న క్యాష్ కౌంటర్లో కూర్చుని బాగా డబ్బులు జాగ్రత్త చేస్తున్నాడా అని అంటుంటాయి. అమ్మోయ్ నేను దాని గురించి ఫోన్ చేయలేదు, నర్మద కడుపుతో ఉంది అని అంటుంటే, అమ్మడు ఏం మాట్లాడుతున్నావే నాకు అర్థం కావట్లేదు అంటుంటే, అమ్మోయ్ ఇప్పుడు నేను ఒక్కడికొచ్చానంటే నీ గొంతు పిసికి చంపేస్తాను, నర్మద కడుపుతో ఉంది అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యానికి కూడా దిమ్మ తిరిగిపోతుంది. అమ్మడు ఏమంటున్నావే, నర్మద కడుపుతో ఉండడమేంటి అని అంటుంటే, అవును
ఆ నర్మద కడుపుతో ఉంది. అది కడుపుతో ఉందని ఇంట్లో అందరూ కూడా దాన్ని తెగ గారం చేస్తున్నారు. అమ్మోయ్! ఇక ఆ నర్మదని జీవితంలో నేను ఈ ఇంటి నుంచి తరమలేను. అది త్వరలోనే ఈ ఇంటికి వారసునిస్తుంది. ఇక ఈ ఇంటి పెత్తనమంతా దాని చేతిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక వల్లి అయితే బోరున భాగ్యం దగ్గర ఏడుస్తూ ఉంటుంది. ఇక భాగ్యమైతే వల్లికి ఏదో చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, చూడమ్మా, నువ్వు చెప్పిందంతా చేశాను. కానీ ఇప్పుడు ఇప్పుడు అందరికంటే ముందుగా ఆ ఆ నర్మద ఇంటికి వారసునిస్తుంది. రేపో మాపో ఆ పేమ కూడా ఇంటికి వారసునిస్తుంది. కానీ మీ అల్లుడు గారు మాత్రం మీళ్ళు నాన్నమాట అంటూ కనీసం పక్కన పెళ్ళాన్ని కూడా పట్టించుకోవట్లేదు. ఇక ఇక అయిపోయింది, అంతా అయిపోయింది అంటూ ఇక వల్లి ఏడుస్తుంటే, సుడమడు, నేను చెప్పింది చేయమని చెప్పాను కదా, ఇక ఆ కొలాయి కట్టేసి వెళ్ళు, లోపలికెళ్ళి నేను చెప్పింది చెయ్యి అని చెప్పడంతో ఇక వల్లి, సరే చేస్తాను అని అనుకుంటూ వల్లి అయితే లోపలికి వస్తుంది. ఇక వల్లి భాగ్యం కలిసి ఏం ప్లాన్ చేయబోతున్నారు, ఇంకా వల్లి భాగ్యం వేసిన ప్లాన్తో కడుపుతో ఉన్న నర్మదకి ఎట్లాంటి ప్రమాదం జరగబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం.